హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. ఈ మార్చ్ 16న సండే రోజు మా స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేశారు. పాల్వంచలోని సుగుణా గార్డెన్స్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఏకత్వం అనే థీమ్తో సెలబ్రేట్ చేశారు. ఏకత్వం అంటే అర్థం ఏంటంటే, మన భారతదేశంలో ఎన్ని కులాల వారు మతాల వారు ఉన్నా అందరూ ఒక్కటే, అందరం భారతీయులమే అని అర్థం. క్రిస్మస్, రంజాన్ అండ్ బోనాలు ఫెస్టివల్కి సంబంధించిన డ్యాన్సెస్ చేశారు. ఒక్కో స్టూడెంట్కి 2 ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఆ ఐడి కార్డ్స్ చూపించి లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ సార్ని అడిగి మా డాడీ ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకొచ్చారు ఐడి కార్డు. నా డ్యాన్స్ చూడడానికి మా మమ్మీ, మా డాడీ, లహరక్క ఇంకా అమ్మమ్మ వచ్చారు. లహరక్క వాళ్ళ బాబు హవీష్ చాలా ఎంజాయ్ చేశాడు. లహరక్క ఎవరంటే మా మమ్మీ వాళ్ళ మామయ్య కూతురు. డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు 7K రమ్మన్నారు. అందుకే నేను ఎర్లీగా వెళ్ళిపోయాను. మా మమ్మీ వాళ్ళు 9 కల్లా వచ్చారు. 9 o'clockకి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. మాదైతే 72nd డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మా స్కూల్ యాన్యువల్ డేకి అయితే చాలామంది గెస్ట్స్ వచ్చారు. మమ్మల్ని అయితే 11 కల్లా రెడీ చేసి కూర్చోబెట్టారు. ఒక 2 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యాక వాళ్ళైతే స్పీచ్లు ఇచ్చారు. లంచ్లో అయితే వెజ్లో చాలా వెరైటీస్ పెట్టారు. డైనింగ్ హాల్ కూడా ఏసీదే. డైనింగ్ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 4 o'clock అయితే అందరికీ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. పానీపూరి, కార్న్ సమోసా ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పెట్టారు. మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసరికి 6 o'clock అయింది. టోటల్ 75 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారు స్పీచ్ ఇచ్చారు. మీరు కూడా వినండి. నాకు ఓటు వేసినందుకు మీరు ఫీల్ అయ్యే అవకాశం ఎప్పుడు కల్పించనని మీకు నేను ఈ నిండు వేదికపై నుంచి తల్లిదండ్రులు, విద్యార్థుల అందరి సాక్షిగా చెప్తాను. తప్పు చేయను, చేతనైతే మంచి చేస్తా, చేత కాకపోతే చెడు మాత్రం చేయనని చెప్పి అది కొద్దిగా అది ఆ అంశాన్ని కూడా వారిని చూసి కొన్ని ఎట్లా నేర్చుకున్నారు. మీరు రాజకీయాల్లో రావద్దు, కానీ మంచిగా ఎలా ఉండాలి అనే అంశంలో ప్రతి మనిషిలో ఉన్న మంచి గుణాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మా చౌదరి గారికి, చైతన్యకు చక్కగా వాళ్ళు దే ఆర్ డౌన్ టు ఎర్త్, కింది స్థాయి నుంచి ప్రారంభించారు. చౌదరి గారు పట్టుదలకి ఆయన నిర్వచనం. యాక్చువల్లీ ఆయన పేద కుటుంబంలోంచి పుట్టి చిన్నగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఇవాళ అనేక విద్యా సంస్థల్ని నడిపే స్థాయికి వచ్చారు. ఆయన మించిన వాడు చైతన్య అంటే ఈజ్ ఏ బార్న్ వాట్ ఈజ్ ఇట్ కాల్డ్, ఐ డోంట్ నో, బార్న్ లక్కీ ఫెలో, బార్న్ ఎడ్యుకేషనిస్ట్, బికాస్ ఆల్రెడీ హీ హ్యాడ్ హిస్ స్టడీస్ ఇన్ ద స్కూల్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హిస్ ఫాదర్. కానీ వాళ్ళ నాన్నకి అదృష్టం లేదు. చైతన్య కూడా దానికి వాళ్ళ నాన్నకంటే మించి. నెక్స్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు. బాలలత మేడం గారు కూడా వచ్చారు, కానీ కొంచెం లేట్గా వచ్చారు. As the director of CSB IAS Academy, she has been instrumental in shaping the careers of numerous civil service aspirants. మేడం స్పీచ్ చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. హవీష్ కొద్దిసేపు బయటికి వెళ్ళి ఇలా ఆడుకున్నాడు. బయట పార్క్ లాగా ఇంకా గార్డెన్ లాగా ఉంది. చిన్నపిల్లలందరూ అక్కడే ఉన్నారు. హవీష్ అయితే ఇక్కడ అన్ని హ్యాట్స్ ఉంటే పెట్టుకొని ట్రైల్ వేస్తున్నాడు. ప్రోగ్రామ్ మొత్తం అయ్యేసరికి చీకటి అయింది. 9 o'clock అయింది. లాస్ట్లో గ్రూప్ ఫొటోస్ తీశారు. మా డ్యాన్స్ సాంగ్ పేరు దిమి దిమి నాచ్. ఆల్రెడీ నా డ్యాన్స్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ ఫోటోలో నేను ఎక్కడున్నానో గుర్తుపట్టి కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.